పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ముడి చమురు ధర డిమాండ్ అంతర్జాతీయంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వరుసగా 4వ తారీఖు రేట్లు పెరిగాయి. ఇక దీనిపైన జనం నుంచి గణాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది పెట్రోల్ డీజిల్ పెరుగుదల వల్ల నిత్యావసర ధరలు పెరుగుతాయని భయాందోళన వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం అంతర్జాతీయ పరిస్థితులకు తగ్గట్టు భరించక తప్పని పరిస్థితి ఉందని అంటున్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్ళీ పెరిగాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అటు పెట్రోల్ పైన దాదాపు 3 రూపాయలు, అలాగే డీజిల్ పైన కూడా దాదాపు ఇంతే ధర పెంచుతూ కూడా ఈ ఆయిల్స్ కంపెనీలు అయితే నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్నాను. తిరుపతి నగరంలో ఇక్కడ పెట్రోల్ డీజిల్ రేట్ల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం విజువల్లో కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనం చూస్తే ప్రస్తుతం మనకు లీటర్ డీజిల్ ధర మనకు ఆ డిస్ప్లేలో మనం చూడొచ్చు. 105 రూపాయల 49 పైసలు కనిపిస్తుంటే, అలాగే ఆ పక్కన పెట్రోల్ ధర 117 రూపాయల 88 పైసలు కనిపిస్తోంది. ఈరోజు ఉదయం నుంచే ఈ ధరల్లో మార్పులు రావడం జరిగింది. దాదాపు 3 ఏళ్ల తరువాత ఈ 4 రాష్ట్రాల్లో ఎన్నికల అనంతరం ఈ నెల 15వ తేదీన పెట్రోల్ రేటు పెరగడం ప్రారంభమైంది. తొలుత 15వ తేదీ, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 4 రోజులకు 19వ తేదీ, ఆ తర్వాత ఈ నెల 23వ తేదీ, మరో 2 రోజుల తర్వాత ఈరోజు ఇలా వరుసగా ధరలు దాదాపు పెంచుతూ వెళ్ళారు. దాదాపు ఇంచుమించుగా 8 నుంచి 9 రూపాయల వరకు ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు ఈ కొద్ది రోజుల్లోనే పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ఎలా ఉంది డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగాయి కదా, ఎట్లా ఉంది ఒక 10 రోజుల్లోనే రేట్లు వరుసగా పెరగడం ఎలా చూడాలి? ఏం చేద్దాం సార్, ఇంకా మనం ఏం చేస్తాం, ప్రభుత్వం నిర్ణయం కదా అది, మనం ఏం చేయడానికి లేదు. పెంచుకుంటూ పోతున్నారు, మా సామాన్యులు కదా ఇబ్బంది పడాల, పెంచుకుంటూ పోతూనే ఉంటారు. ఏమంటే మనకు డిమాండ్ ఉంది, దానివల్ల రాలేదు, మనం ఏం చేస్తాము, సర్దుకోవాలి. పెరిగిన రేట్లు మిగతా నిత్యావసర కూరగాయలు కానీ ఇతర వస్తువుల పైన కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికేం ప్రస్తుతానికి బాగానే ఉంది, కానీ గ్యాస్ రవాణాకి వాటి ధరలు కూడా పెంచే అవకాశం ఉంది. పెంచుతాను అనేసి అంటున్నారు పబ్లిక్, దానికి మనం ఏం చేయలేము. దాంట్లో చదువుకొని పోతుండాల్సింది తప్పదంగా. ఎన్ని ఇదైనా ప్రభుత్వం పెంచినాక మనం ఏం చేయలేం కదా, మనం ఒకరు కోరుకుంటే అయ్యేది కాదు కదా. చూస్తాను ఇక్కడ వినియోగదారులు కూడా తాము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నట్లుగా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. వీటి వల్ల దాదాపు రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ డీజిల్ కానీ ఇతర ఏదైతే వాహనాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా తర్వాత రేట్లు పెరిగే అవకాశం ఉంది. మరి కొంతమంది వినియోగదారులు ఉన్నారు. ఎట్లుందండి రేట్లు వరుసగా పెరగడం ఎట్లా చూడాలి? వేరే దేశాలకి కంపేర్ చేసుకుంటే మన దేశం చాలా తక్కువగా మోడీ గారు చేస్తున్నారు. అది సంతోషకరమే. అందరూ దాన్ని బాధ పెట్టి తప్పుగా చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన చేస్తున్నది చాలా వరకు మనకు మేలు చేస్తున్నాడు. దాన్ని మనం సంతోషంగానే తీసుకోవాలి. ఆయన పెంచిన 2 రూపాయలు 3 రూపాయలని పెద్దగా బాధగా తీసుకోకూడదు. నిత్యావసర వస్తువులు కానీ ఇతరత్ర కూడా పెరిగే అవకాశం ఉంది కదా. పెరుగుతాయి. అలాగే అన్ని దేశాలతో కూడా మనం కంపేర్ చేసుకోవాలి కదా. ఈ ఒక్క విషయాన్ని పట్టుకొని మనము ఆయన ఇబ్బంది పెడతాం. ఆయన చేసిన విధంగా చేసేవాళ్ళు ఇంకెవరు మన దేశంలో లేరు. కాబట్టి మనం దాన్ని స్వాగతించాల్సిందే. కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. భిన్న అభిప్రాయాలు అయితే ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి. సార్ చెప్పండి, ఒక 10 రోజుల్లోనే 4 సార్లు ఈ పెట్రోల్ రేట్లు పెరిగి ఎలా చూడాలి? ఇంట్రెస్ట్ లేదండి దాని గురించి పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు మాట్లాడడానికి. వీటి వల్ల మిగతా రేట్లు కూడా అంత నిత్యావసర అంత ఎఫెక్ట్ ఉంటుంది. పైన ఏం జరుగుతుందో తెలుసు కదా. ఇంకా జనాలందరూ ఏంటంటే ఏదో మాట్లాడతారు తప్పించి దానివల్ల ఉపయోగం లేదు. ఇది రియల్ ఫ్యాక్ట్ తెలుసుకొని అందరూ ప్రవర్తించాలి తప్పించి రేట్లు 10 సార్లు పెరిగినా 20 సార్లు పెరిగినా ఎవడు మాత్రం చేసేది ఏం లేదు కదా. ఎవరు మాత్రం ఏం చేస్తారు? ప్రభుత్వం చెప్పినట్టు పోవాల్సిందే అంతే. ప్రభుత్వం చెప్పిందంటే ఫ్యాక్ట్ కనబడుతుంది కదా, వాళ్ళేం కావాలని చేయట్లేదుగా. మనకు ఫ్యాక్ట్ ఎదురు కనబడుతుంది కదా. వారు జరుగుతుంది, వారి మూలంగా జరుగుతున్నాయి ప్రతిదీ. మరి పెట్రోల్ గురించి మాట్లాడుతుంది, మిగతావన్నీ పెరుగుతున్నాయి. మరి వాటి గురించి ఎవరు మాట్లాడలేదే, చాలా పెరుగుతున్నాయి కదా. ఓన్లీ పెట్రోల్ ఒకటే ఏంటంటే అది ఏదో ఒక ఇష్యూ చేయాలని చేయడం తప్పించి ఏం లేదు. పరిస్థితులు బట్టి తప్పదంట. పరిస్థితులు బట్టి తప్పదు, మరి ఎవరైనా సరే తప్పదు. అది కరోనా వచ్చినప్పుడు ఎంతెంత పెట్టి కొనుక్కున్నారు జనాలు, మీరు చెప్పండి. చర్యలు ప్రారంభించారు కదా ప్రధాని, ఎట్లా ప్రజలు దాన్ని మనం కూడా ఇంట్లో చాలా అనుకుంటాం మనం పొదుపు చేయాలని, ఉన్నటువంటి ఖర్చు వస్తుంది. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మనం చెప్పలేం కదా, యాక్సిడెంటల్గా జరిగేదానికి మనం ఎవరైనా చెప్పలేం. మన దేశ పరిస్థితులను బట్టి మనం కూడా పోవాలి తప్పించి ఏదో ప్రధాని మీద తిట్టాలి లేకపోతే ముఖ్యమంత్రిని తిట్టాలి, ఇవంతా టైం పాస్, అంతకన్నా మీరు చేరేది ఉండదు. పబ్లిక్ తమ భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అంతర్జాతీయంగా
ముడి ధరలు పెరిగిన నేపథ్యం, యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగక తప్పని పరిస్థితి అయితే నెలకొందని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రము ఈ విధంగా వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ పోతే దాని తద్వారా నిత్యావసర వస్తువులపైన కూడా ఆ ప్రభావం ఉంటుంది, సామాన్యుడు కొనలేని పరిస్థితి ఉంటుందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. దీనిపైన ప్రజల నుంచి అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇక్కడ తిరుపతిలో పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి తాజా పరిస్థితి. కెమెరామెన్ వీరయ్యతో వర్మ 9+ టీవీ తిరుపతి.